టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్టీసీ కండక్టర్ అవతారం ఎత్తారు. మహిళల ఆధార్ కార్డు తీసుకుని మహిళలకు బస్ టికెట్ ఇస్తూ బస్సులో హల్చల్ చేశారు. అంతకుముందు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీశక్తి ఉచిత బస్సును మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ కొంతసేపు ప్రయాణించారు. వారితో పాటు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇదొక కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహిళలకి ఆర్థిక ఇబ్బందులు మగవాళ్ళకు ఉంటాయి. వ్యవసాయం చేసినా బయటికి ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వారికి భార్యలో పుట్టింటికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. కానీ భర్త ఇబ్బందులు అర్థం చేసుకుని కడుపులో బాధ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆడపడుచులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తల్లిని చూడాలన్నా, తల్లిదండ్రులు చూడాలన్నా, అన్నదమ్ములు చూడాలన్నా ఎక్కడికన్నా వెళ్ళే విధంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అన్నది మహిళల్ని ఈరోజు గౌరవంగా నిలబెట్టి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ సూపర్ 6లో పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత దీపం పథకం అయింది, తల్లికి వందనం అయింది, అన్నదాత సుఖీభావ అయింది. మరి ఇన్ని కార్యక్రమాలు ఈవేళ ఉచిత బస్సు ప్రయాణం అయింది. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం ఏదైతే ఇస్తా ఉన్నామో సూపర్ 6లో అన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఇవన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే పిచ్చెక్కి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టడం ఇచ్చేదంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అతను ఊహించలేదు. చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఆయన ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో ఈ రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు